అందరికీ జై శ్రీరామ్. మొన్న తొర్రూరులో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఏంటంటే బోనాల పండగ సందర్భంగా భక్తులంతా కలిసి ముత్యాలమ్మ తల్లికి, గ్రామదేవత అయిన ముత్యాలమ్మ తల్లికి యాటలు కోళ్లతో వాళ్ళ మొక్కు చెల్లించుకుంటారు. అయితే కొంతమంది అక్కడ అన్నారం షరీఫ్ దర్గా అని ఉంది. ఆ దర్గాకు వెళ్ళే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాలే తింటారట. మరి వాళ్ళు ఇక్కడ ముత్యాలమ్మ తల్లికి మొక్కుకొని ముస్లిమ్స్తో అలాల్ చేయిస్తున్నారనే విషయం తెలుసుకున్న హిందూ సంఘాల వాళ్ళు, కొంతమంది హిందూ భక్తులు అక్కడికి వెళ్ళి అలాల్ నిషేధించబడ్డది, అలాల్ ఇక్కడ చేయవద్దు అని చెప్పి ఖరాఖండిగా చెప్పి ఒక 2 సంవత్సరాల నుంచి వారు పోరాటం సాగిస్తున్నారు. ఆ పోరాటంలో 50% విజయం సాధించారు. ఇక మొన్న కొంతమంది ముస్లింని తీసుకెళ్ళి అలాల్ చేయిస్తుండగా ఆ విషయాన్ని గమనించిన మన హిందూ మిత్రుడు తొర్రూరు నుండి అక్కడ వాళ్ళని నిలదీయటం జరిగింది. అలాగే ఒక వీడియో తీసి అలాలు హిందువులకు నిషేధం, అలాల్ చేసిన మాంసం హిందూ దేవులకు పెట్టకూడదు, అది తప్పు అని చెప్పి ఒక వీడియో తీసి గ్రూప్లలో పెట్టడం జరిగింది. అయితే ఈ విషయానికి ఇబ్బంది కలిగిన కొంతమంది హలాల్ భక్తులు ఆయనపై ఎకర్నామం పెట్టారట. తెలుసు కదా, అదేదో ఎకర్నామం అంటారట. పెద్దల సమక్షంలో పెట్టి, నువ్వు ఈ విధంగా హలాల్ మాంసం తినొద్దు, ఇది మా దేవుడికి చెల్లదు అని చెప్పి అంటమే తప్పు, నువ్వు గుంజిళ్ళు తీయాలి, లెంపలేసుకోవాలని చెప్పేసి మాట్లాడారట. మన హిందూ దేవతలకు మనం ఎలా మొక్కు చెల్లించుకోవాలో అనే విషయాన్ని తెలియజేయటం కూడా తప్ప, వేరే మతాల ఆచారాలను తీసుకొచ్చి హిందువులపై రుద్దుతుంటే ఇది తప్పు, ఇలా చెయ్యొద్దు అని చెప్పటం తప్పనని అక్కడ వాళ్ళకు అనిపించిందట. దానికోసం ఆయన్ని గుంజిలు తీయమని చెప్పి అన్నారట. మరి ఈ విషయంలో హిందువులందరూ కదలాల్సిన అవసరం ఉంది. మా హిందూ దేవతల దగ్గర హలాల్ చేయటం తప్పు. ఒకవేళ మీకు అంతగా భక్తి ఉంటే అక్కడ మొక్కుకొని పోయి మీ ఇంటికాడ చెల్లించుకోవచ్చు, మీకు నచ్చినట్టు కోసుకోవచ్చు. అంతేగాని హిందూ దేవుళ్ళ దగ్గర మీరు హలాల్ చేయటం మాత్రం అసలు కరెక్టే కాదని చెప్పేసి నేను కూడా తెలియజేస్తున్నా. ఎంతోమంది హిందూ సంఘాల వాళ్ళు, ఈ విషయం తెలిసిన ప్రతి హిందువు దీన్ని వ్యతిరేకిస్తాడు. మరి అలాంటిది అక్కడ ఒక 8 మంది కలిసి ఈయనపై ఎకర్నామం పెట్టారట. ఆ విషయం కొద్దిగా పెండింగ్లో ఉంచమని చెప్పి అన్నాం. మన హిందూ కార్యకర్తలు కూడా రావాల్సి ఉంది. నేను కూడా అక్కడికి వెళ్ళనున్నా. ఇంకా అక్కడ చుట్టుపక్కల ఉన్న మన హిందువులు, శ్రీరామ్ దళ్ కార్యకర్తలు ఎలాంటి పార్టీలకు అతీతంగా బయటికి వచ్చి ప్రతి హిందువు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ ఆ మిత్రునికి, ఆ హిందూ మిత్రునికి తోడుగా నిలవలసిన అవసరం ఎంతైనా ఉంది. మిత్రులందరూ ఈ యొక్క హిందూ బంధువుకు వచ్చిన ఇబ్బందిలో ప్రతి ఒక్కరూ భాగమయ్యి దీన్ని ఎదుర్కొంటారని ఆశిస్తున్నా. లేదంటే ఇది మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉన్నది. అక్కడ ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో, గ్రామ పెద్దలు, వాళ్ళందరూ బాధ్యతాయుతంగా నడుచుకునే వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వాళ్ళకు కూడా హిందూ ధర్మం యొక్క గొప్పతనం వాళ్ళకు తెలుసు. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తారు. ఎవరైతే హిందూ ధర్మం వ్యతిరేకంగా నడుచుకుంటారో వాళ్ళపై చర్యలు తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. అలా తీసుకునేలా మనం కూడా ముందుకు పోవాలి. మనందరం కలిసికట్టుగా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. అక్కడున్న హిందూ సంఘాల వాళ్ళు, హిందూ మిత్రులు, శ్రీరామ్ దళ్ కార్యకర్తలు కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది 21వ తారీఖు. కాబట్టి ఈ యొక్క తారీఖున తప్పకుండా మర్చిపోకుండా అందరు రండి. ఈ విషయంపై ప్రతి ఒక్కరు కదిలి మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. మీ యొక్క విలువైన కామెంట్లను కూడా ఇది ఎంతవరకు రైట్ అనే విషయంపై కామెంట్ చేసి తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.